ప్రతి ఒక్క ప్రేమ జంటని విడదీయడానికి మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఈ ప్రేమ జంట మధ్యలో ఎవరూ లేరు, కానీ విడిపోయారు. అది ఎలానో చూడండి. హలో, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మ. దేనికి ఏమైందిరా? బతక బుద్ధి కావట్లేదా? ఎక్కడున్నా ఇప్పుడు? ఇక్కడే శివాలయం దగ్గర ఉన్నా. వస్తున్నాగు. ఆయన లక్కి, ఏంటబ్బా ఈరోజు డల్గా ఉన్నాడు? ఏదో జరిగే ఉంటుంది. ఏంట్రా, ఏమైంది? రే, ఏం జరిగింది చెప్పురా. ఏమైంది చెప్పురా. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? అరే నువ్వు ఆడటం ఏంట్రా? లక్కీ, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది మామ. ఎందుకు నీ జీవితం అయిపోయిందిరా? ఫస్ట్ ఏం జరిగింది చెప్పురా. మా అమ్మని, మా అతలతో మా చెల్లిని వదిలేసి ఊరిలో వాళ్ళందరూ మా అమ్మని అవమానిస్తారని తెలిసిన నా ప్రేమ కోసం, నా సంతోషం కోసం మా అమ్మ ప్రేమను దూరం చేసుకొని మా అమ్మ పంపిస్తే దీన్ని నమ్మి వచ్చినందుకు నాకేమిచ్చిందో తెలుసారా? రే లక్కీ, ఏడమోగురా, ఆగురా. అరే ఏంట్రా ఇది? ఎవరిదిరా ఇది? నేను ఉదయాన్నే లేచి పనికి వెళ్ళా మామ. పని చేస్తూ ఉన్నా. హలో, చెప్పు బుజ్జి. హలో, ఏమైంది బుజ్జి? ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నా బుజ్జి. ఏమైంది చెప్పు. నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి రా. ఏం జరుగుంటది? ఏమైంది లక్కి? ఏ మామ, నా పిల్ల అర్జెంటుగా రమ్మన్నదరా. మేస్త్రితో చెప్పు, నేను ఎమ్మటే వస్తా. అబ్బా, ఏమైంది బుజ్జి? అర్జెంటుగా రమ్మన్నావు. ఆయాసపడుతున్నావో చెప్తా, ఆగు. అర్జెంటుగా రమ్మన్నావుగా, నీకేమన్నా అయిందని పరిగెత్తుకుంటూ వచ్చా. నాకేం కాలేదు చెప్పు. నీతో నేను ఉండలేను. ఏంటి? నీతో నేను ఉండలేను. హే, జోక్ అంటున్నావు బుజ్జి? లేదు, నిజంగానే చెప్తున్నా. నేనే తప్పు చేసావు బుజ్జి, ఎందుకు ఉండలేనంటున్నావు? నువ్వు కాదు తప్పు చేసింది, నేను. నీ వెంట వచ్చి నేను తప్పు చేశా. నన్ను రాయిలాగా చూసుకుంటావనుకున్నా, నేను కోరుకున్నది తెచ్చి పెడతావనుకున్నా. కానీ నాకు ఒక్క డ్రెస్ కొనడానికి 3 రోజులు పనిచేస్తే గానీ ఆ డబ్బులు నీ దగ్గర లేవు. ఆ చేతులు చూడు ఎంత గలీజుగా ఉన్నాయో. ఆ చేతులతో నన్ను పట్టుకుంటావు, నాకు నచ్చట్లేదు. నీతో నేను ఉండలేవను. ఏంటి బుజ్జి, నువ్వేనా మాట్లాడేది? ఏమైంది?
ఫస్ట్ ఇంటికి వెళ్దాం పదా పదా. నేను రాను. సరే, నీకు తెలుసు కదే నా గురించి, నీకు తెలిసే కదా నన్ను ప్రేమించావు, నీకు తెలుసు కదా నేను పేదోన్నని, నీకు తెలిసే కదరా నా దగ్గర డబ్బు ఆస్తి ఏమి లేదని, ఇవన్నీ తెలిసే కదరా నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకంటూ ఉన్న ఆస్తి మా అమ్మ నా చెల్లి, వాళ్ళని దూరం చేసుకుని వచ్చా కదా నీకోసం. నీ వెంట వస్తే వాళ్ళ ప్రేమ కాదని, నీ ప్రేమ కావాలని నిన్ను నమ్మినందుకు నాకు బాగానే జరిగింది. నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు బాగానే జరిగింది. ఏంటి జరిగింది? నేను కష్టపడ్డా నేను సంతోష పెడతా అనుకున్నానే, నేను చినిగిన బట్టలు వేసుకున్నా నిన్ను మాత్రం కొత్త బట్టలలో కనిపించాలని చూశానే. కానీ ఒకటి మాత్రం చెప్పనా బుజ్జి, నువ్వంటే చాలా ఇష్టమే. ప్లీజ్ బుజ్జి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను నమ్మి వచ్చినందుకు ఓకే, నువ్వు నా వద్దు పోయ్. ఓకే, నీకు నాకు గుడ్ బై. నాలాంటి పేదోడితో కలిసి ఉండలేదట మామ. బాగానే ఉన్నావు కదా ఎన్ని రోజులు, అంతలోనే ఏమైందిరా? అయినా చిన్నప్పటి నుంచి లవ్ కదరా మీది, ఇప్పుడేం జరిగిందిరా? నీకు తెలుసు కదరా మామ, ఆ రోజు మా ఊర్లో నేను అప్పుడే స్కూల్కి వెళ్తున్న టైంలో తనని మొదటిసారి చూశారా. అలా ప్రతిరోజు మీ దగ్గరై దూరం అయ్యేటోళ్ళము. తను ప్రైవేట్ స్కూలు, నేను గవర్నమెంట్ స్కూలు. అలా రోజు అట్లా వచ్చి కలిసేవాళ్ళం, ఒకరొకరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు ఒకటి ఇష్టగా పాపి అమ్మా, నేను ఇంగ్లీష్ లేచిన అబ్బాయిని వచ్చుగా చేయవా? సరే లేగో, థ్యాంక్ యూ. అన్ని రోజులు ముఖం మార్చుకొని ఏడుపు ముఖం పెట్టుకొని బడికి వెళ్ళే నేను ఆ రోజు ఫుల్ హ్యాపీగా వెళ్ళాను. తర్వాత రోజు కూడా ఉదయాన్నే లేచి తన కంటి ముందే రెడీ అయ్యి అదే జోష్తో అదే సంతోషంతో వచ్చాను. కానీ తను రాలేదు. చాలాసేపు చూశాను, తను రాలేదు. ఏమోలే, ఆ రోజు బడికి వెళ్ళడం లేదేమో అనుకున్నా. నేను బడికి వెళ్ళాను. మళ్ళీ రెండో రోజు చూసా, రాలేదు. చాలా బాగా అనిపించింది. మూడో రోజు కూడా వచ్చాను, తను రాలేదు. చాలాసేపు చూసా, ఇంకా రాలేదు.
మనకు నచ్చింది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసారా? నేను చూశారా ఆ రోజు. ఆ రోజు నుంచి మళ్ళీ తను ఎప్పుడూ కనిపించలే. ఎదురు చూస్తూనే ఉన్నా. తను మళ్ళీ రాదనుకున్నారా, కానీ ఎప్పుడొచ్చిందో తెలుసారా? అమ్మా బాక్స్ కట్టావా? కట్టేనరా. రా తొందరగా వెళ్తూగాని రా. వెళ్తున్నాలే. తొందరగా వెళ్ళరా, లేట్ అవుతే మీ వానర్ తిడుతున్నారు అంటున్నావు కదా. ఆగే అన్నయ్యకి బాక్స్ కొడుతున్నాను. ఏం కాదులే అమ్మమ్మ, మేస్త్రి ఏమన్నాడు? చెల్లి రెడీ అయిందా? చెల్లి కూడా రెడీ అవుతుంది. సరే కానీ చెల్లిని బడిగడ దింపు, నేను వెళ్తాం. సరేరా, జాగ్రత్తగా ఇల్లు. బాయ్. అమ్మా చెల్లిని బడిగడ దింపేసి వెళ్ళు. సరే. అలా రోజు అమ్మని చెల్లిని మందలు ఇచ్చేసి పనికి వెళ్ళేటోను. కానీ ఆదివారం రోజున సెలవు తీసుకొని ప్రభాసన్న సాంగ్స్ అనుకుంటా పడుకున్నా. ఆంటీ, ఆంటీ. ఎవరు? ఆంటీ, మేము కొత్తగా వచ్చాం. ఏంటి అడుక్కునే వాళ్ళు వచ్చారా? ఏం లేదు పోమ్మా. ఆంటీ అలా అంటున్నారేంటి? ఒకసారి బయటికి రండి. లక్కీ లేగరా, ఎవరో వచ్చారు చూడు. ఏంటి ఇంకా రావట్లేదు ఆంటీ? లక్కీ ఎవరో వచ్చారు చూడు. లక్కీ ఏంటి ఇంకా రావట్లేదు ఆంటీ? ఆంటీ. అంత మంచి ఫీల్తో వింటున్నా సాంగ్స్, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బా లక్కీ ఇది ఇంకా బయటికి రాడేంటి? ఓమో, ఏంటిది గిన్నెలు ఇలా పడుతున్నాయి? మా మా ఏంటిది గిన్నెలు వద్దా నీకు? విసిరేస్తాను. ఎన్నిసార్లు పిలవాలరా నిన్నే? ఏమో ఎన్నిసార్లు పిలిచావు, నాకేం తెలుసు? తెలీదారా నీకు? ఏమో అమ్మా, నాకు వినిపించలేదు. చెవులో మళ్ళా పెట్టినావుగా సౌండ్ బాక్సులు, ఇంకెందుకు వినపడుతుంది? పెట్టినా. ప్రశాంత్ పాటలు నీకేమైందా? వీళ్ళేంటి గిన్నెలు ఎత్తేసుకుంటున్నారు ఆంటీ? అదిగో అదే అయితుంది. ఎవరో పిలుతున్నారు చూడరా అంటే నీకేం వినపడదు. ఆ రోజు తనని చూడగానే ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది, నా గుండెదో సిగ్నల్ ఇస్తుంది, నా కళ్ళు తననే చూస్తున్నాయి. తనని ఎప్పుడో ఎక్కడో కలిసినట్టుంది. ఏంటి ఇంతలోనే ఇంత ఆలోచిస్తున్నాను? ఆంటీ లేదా ఇంట్లో? ఇవన్నీ ఎందుకులే గానీ అమ్మాయి మాత్రం కేక. హలో, ఏంటండి అలా ఉన్నారు? ఆంటీ లేదా ఇంట్లో? ఉందండి ఇంట్లో. ఏంటి? అదే అమ్మ ఉంది. ఎవరమ్మా? అదే ఆంటీ, మేము కొత్తగా వచ్చాం కదా. ఓ మీరేనా అమ్మా? ఆంటీ. అమ్మ నాన్న బాగున్నారు? అమ్మా ఆంటీ బాగున్నారు. ఏంటి గిన్నె పట్టుకొని వచ్చు? అదే ఆంటీ, చాయ్లోకి చక్కెర లేదు. షాప్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అమ్మ మిమ్మల్ని అడిగి తీసుకురమ్మ. అమ్మకి ఇంకా గుర్తున్నారా? ఆంటీ. సరే అమ్మ, తీసుకొస్తాను. సరే ఆంటీ. అలా కలిసిన మేము కొంతకాలం దగ్గర అయిపోయాము. కానీ అంతలో వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. అమ్మ ఇంత వెళ్ళింది, ఇంత పెద్దగా ఇవాళ నా పని అయింది. ఇవాళ సో మనం వచ్చేటప్పుడు కూడా ఇంత సైలెంట్గా ఉంటుందేమో. ఆంటీ, అంకుల్, ఎవరైనా ఉన్నారా? ఇగోలకి మంచినీళ్ళు. ఆ పేరు ఎలా తెలుసు అంటే మీకు? మా వారు చెప్పారు. ఏంటి అంకుల్ చెప్పాడా?
ఎలా అవుతుంది అనుకుంటా. వెళ్ళు లోనకి. ఏ అండి లోనకి ఎందుకు? నువ్వు రాగానే అంకుల్ నిన్ను లోపలికి పంపమన్నారు. లోనకి ఎందుకండి? ఏం లక్కి, ఏం చేయర్లే, నిన్ను మాట్లాడడానికి రమ్మన్నారు. బయట మాట్లాడుకోవచ్చు కదా అంటే లోనకి ఎందుకు? అయినా ఏ విషయమైనా గదిలోనే. అంటే నాకు భయం వేస్తుంది అంటే నేను పోను. ఏమీ కాదులే లక్కి, వెళ్ళు. ఫస్ట్ మంచినీళ్ళు తాగు. నాకొద్దా అంటే వెళ్దురా. అంటే నేను రాను అంటే నేను పోను అంటే నేను పోను ఏమి కాదు అంటే ప్లీజ్ అంటే లోనకొద్దు బయట కూర్చొని మాట్లాడదని చెప్పినండి. అంటే 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 ఓ ఎందుకంటే నా జీవితం ఆడుకుంటారు ఇక అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది. కానీ ఆయన ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఈ రోజు జరుగుతున్నాయి. నేను చెప్పాలంటే తన కూతురు గురించి పక్కకు పెట్టి ఓ తండ్రిలా కాకుండా ఫ్రెండ్ లాగా మనకు చెప్పాడు. కానీ మనం ఎందుకు వింటాం? ఇగో ఇలా నాశనం కావడం మనకు కావాలి. ఆయనతో మాట్లాడిన తర్వాత రోజే ఆయన అంత మంచిగా చెప్పినాక కూడా వినకుండా నా దరిద్రాన్ని నేనే చేయి పట్టుకొని ఎలా పరిగెడుతున్నానో చూడరా. చింటూ ఇట్రారా. అమ్మాయి కానీ అబ్బాయి కానీ సైడ్ ఎవరన్నా కనిపించారా? అటు సైడ్ వెళ్ళారా? ఏమండి, ఆ అబ్బాయికి మొత్తం అర్థమయ్యేలా చెప్పారు కదా, అయినా ఎందుకు అలా జీవితం నాశనం చేసుకుంటాడు? ఏమోనే, ఈ కాలం పిల్లలు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మరి ఎలా అండి మన అమ్మాయి? మనోళ్ళు వెళ్ళారు కదే, దొరికితే వాళ్ళే పట్టుకొని వస్తారు. లేదంటే కొద్ది రోజుల తర్వాత మన అమ్మాయిని వాడే పట్టుకొస్తాడు. అదేంటండి, ఎందుకు తెస్తాడు? ప్రేమ పెళ్ళని ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తారే, బయటికి పోయి బతకలేమా అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు మన దారికి రావాల్సిందే. అదేలా అండి? అది ఎలానో వాడికి చెప్పా, నీకు చూపిస్తాలే. అరే మామ వింటున్నావారా? చెప్పురా. ఒరే అల్వా, ఏమైందిరా నీకు? దేవుడని పూనుకున్నారా? ఏమీ లేదు కానీ నువ్వు చెప్పురా. కానీ ఒకటి మాత్రం చెప్పనారా, అప్పటిదాకా కొంచెమైనా అదృష్టం ఉందిరా, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెంట ఉంటుంది. ఏంటిదిరా అది? దాని పేరే దరిద్రం. ఆ దేవుడు నా అదృష్టాన్ని పక్కకు నెట్టి దాని రూపకంలో దరిద్రాన్ని నా ఇంట్లోకి తెచ్చాడు. ఒకటి మాత్రం చెప్పనారా, దరిద్రం వస్తూ వస్తూ ఉందని అనిపిస్తుంది, కానీ అది పోతూ